సమయం క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాము. చదువుకునేటువంటి భాగాన్ని దేవుడు మన కొరకై ఈ యొక్క వాక్య భాగాన్ని ఆశీర్వదించింది కాక, ఈ యొక్క ఉపవాస ప్రార్థన కోరికలో ప్రభు మనకు కోరుకునే కాక. కనుక బైబిల్లో మీరు అడిగినవన్నీ పొందినామని ఏం చేయండి, నమ్ముడి అన్నది. కనుక ప్రార్థన చేస్తాం కానీ మన జీవితంలో నమ్మం. కనుక నమ్మిన ఎడల దేవుని మహిమను ఏం చేస్తాము, చూస్తామని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక అదే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ప్రభు భక్తుడైనటువంటి యోహాను ఒక మాట అన్నాడు. చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినా ఆయన మన మనవి ఆలోచించడానికి యోహాను కనుక అక్కడ రాస్తూ ఉన్నాడు. ఆయన బట్టి మనకు ధైర్యం. అందుకే ఆ హెబ్రీ రాసిన పత్రికలో అంటాడు, సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లుగా ధైర్యంతో ఏం చేద్దాము, కృపాసనం ఎదుకు వస్తాం. ఎవరు ధైర్యంతో వెళ్తారు ఒక వ్యక్తి దగ్గరికి? తన పిల్లలైతే మాత్రమే ఏం చేస్తారు, ఆ తల్లిదండ్రుల దగ్గరికి ధైర్యంగా ఏం చేయగలరు, వెళ్ళగలరు. ఆయన పిల్లలు కాకపోతే వెళ్ళలేరు. అందుకే ఎవరైతే ఆయన అంగీకరించినారో అంటే యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో తనని అందరూ అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన ఏమిచ్చినాడు, అధికారం ఇచ్చినాడు. కనుక ఆయన పిల్లలైనటువంటి వారు కూడా ఆయనతో పాటు శ్రమపడేటువంటి అనుభవం కూడా కావాలంట. చదువుతారా మాట? రోమ రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమ 8వ అధ్యాయము 17వ వచనం. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. మనం పిల్లలమైతే ఎలాంటి వారు అంట? వారసులం. వారసులకి అన్ని హక్కులు ఉంటాయి. కనుక వారసుడు అడిగి ఆ ధైర్యంగా పొందవచ్చు. కనుక వారసుడు పోరాడవచ్చు. వారసుడు ఏం చేయొచ్చు, పోరాడవచ్చు. కనుక పోరాడి సంపాదించుకోవచ్చు. మనం చదువుతాము, తప్పినటువంటి కుమారుడు గురించి మనం చదువుతాము. అతడు తన ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి తండ్రి మీద ఏం చేసినాడు, పోరాడుతూ వచ్చినాడు. ఎందుకంటే మైనార్టీ వెళ్ళింది కాబట్టి నాకు వచ్చే హక్కు, నాకు వచ్చే స్వాస్థ్యం ఇస్తే నేను ఇక్కడి నుంచి ఏం చేస్తాను, వెళ్ళిపోతాను. ఎవరైనా అడ్డుకుంటారా? భూమి మీద ఎవరైనా అడ్డుకుంటారా? అలాంటి వాడిని ఎవరు అడ్డుకోలేదు. ఎందుకంటే తన కుమారుడు కాబట్టి పోరాడుతున్నాడు. కనుక తన కుమారుడు కాబట్టి తండ్రి తనకి రావాల్సిన భాగాన్ని ఇచ్చేయాల్సింది. ఆ రీతిగా మనం దేవుని పిల్లలు, మన ఆత్మ దాన్ని తేటగా మనతో ఏం చేస్తుంది, చెప్తా ఉంది. కనుక దేవుని పిల్లలకి అధికారం ఉంది. మరి ఎందుకు పొందలేకపోతున్నాము, ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాము అంటే ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ప్రార్థన నేర్పుతా ఉన్నాడు. మీరు ఇలాగ ప్రార్థన చేయండి. అదే 16వ వచనంలో ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడేటప్పుడు అంటాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారణ వల్ల ఏం లేదు, దుఃఖముఖములుగా ఉండొద్దు. ఇంకెక్కడ ఒక మాట అంటాడు 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలి, నీ గదిలోనికి వెళ్ళాలి. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రి నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూస్తూ నీ తండ్రి నీకేం చేస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. కనుక నువ్వు ఉపవాసం ప్రార్థన చేసేటప్పుడు ముందు గదిలోనికి వెళ్ళి ప్రత్యేకత. కనుక ఈ గదిలోకి వెళ్ళి ఏం చేయాలంట, తలుపు వేయాలి. ఏ తలుపు వేయాలా? ఇంటి తలుపు వేస్తారు కానీ మది తలుపు వేయరు. ఇంటి తలుపు వేస్తారు, మది తలుపు వేస్తారు కానీ పని తలుపు వేయరు. కనుక ఇవన్నీ మన జీవితంలో పోరాడుతూ ఉంటాయి. అవన్నీ మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అందుకు ప్రార్థన పరిపూర్ణంగా చేయలేము, పరిపూర్ణంగా ఆయనపై ఆధారపడలేము, పరిపూర్ణంగా ఆయన దగ్గర కనిపెట్టలేము. కనుక ఎప్పుడైతే ఈ గది తలుపు, పని తలుపు, మది తలుపు వేస్తామో అప్పుడు ఆ యొక్క రహస్యమందు ఉన్నటువంటి తండ్రిని మనం చూడగలుగుతాం. కనుక ఈ రహస్యమందు చూసే తండ్రి చూడండి, మనం మొదటి సమయంలో మొదటి అధ్యాయం చదివేటప్పుడు ఏమని రాస్తాడంటే హన్నా గురించి పరిశుద్ధాత్మ దేవుడు హన్నా వారిని విడిచి, అంతేనా, హన్నా వారిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది,
శిలోహులో ఉన్న మందిరములో ఏలి కూర్చున్న ఆసనం దగ్గర ఉన్న స్తంభం దగ్గరికి వెళ్ళి తన హృదయాన్ని ఏం చేసింది? కుమ్మరించింది. తన హృదయాన్ని కుమ్మరించింది. కనుక హృదయం నిండా బాధ ఉంది, హృదయం నిండా పగ ఉంది, హృదయం నిండా ద్వేషం ఉంది, హృదయం నిండా అసూయ ఉంది. కనుక ఇప్పుడు ఇవన్నీ కడగబడాలా, ఇవన్నీ పోవాలా. ఇవన్నీ కుమ్మరించిన తర్వాత ఇప్పుడు ఆమెకు నిజమైనటువంటి పశ్చాత్తాప ప్రార్థన వస్తుంది. ఏమనంటే, ప్రభువా నీవు నాకు ఒక కుమారుని ఇస్తే నేను నీకు ఆ కుమారుని ఏం చేస్తాను? ఇచ్చేస్తాను. ఇంతకాలం ప్రార్థన చేయలేదా అన్న? ఇంతకాలం ప్రార్థన చేయలేదా? ఏటేటో వస్తుంది ప్రార్థన చేయలేదా? ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన చేస్తుంది? యాంత్రికంగా వస్తుంది పోతుంది, అంతే. యాంత్రికంగా వస్తుంది పోతుంది. కనుక అందుకు అభివృద్ధి లేదు తన జీవితంలో. మనం కూడా ఒకవేళ అట్లాగే వస్తే మనం చేసే ప్రార్థన కూడా హన్నా ప్రార్థనే. అవన్నీ విడిచిపెట్టాలి. నీవు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలా? గదిలోకి వెళ్ళాలా, పనులు, ఈ యొక్క కార్యాలు అన్నిటిని విడిచిపెట్టాలా, అందరినీ విడిచిపెట్టాలా. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. నేను ఒక సేవకుని గురించి విన్నాను. ఒక సేవకుని గురించి ఎవరి కాలంలో కనుక రక్షించబడ్డాడు, చిన్న వయసులోనే రక్షించబడ్డాడు, మారుమనసు పొందాడు, ఎవరి దశలో చేసింది. ఆయన రోజు ఏకాంత ప్రార్థనకి వెళ్తాడంట. ఏకాంత ప్రార్థనకి వెళ్తాడు. ఆ ఏకాంత ప్రార్థనకి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకుంటాడు, దానికి ఒక టవల్ తీసుకుంటాడు, క్రింద తను కూర్చోవడానికి కూడా ఒక టవల్ ఒకటి తుండు ఒకటి తీసుకుంటాడు. ఆ ఏకాంత ప్రార్థనకి అడవిలోకి వెళ్ళిపోతా ఉంటాడు. వెళ్ళి రోజు పొదచోట చేరి ఎంతో సేపు కన్నీటితో ప్రార్థన చేస్తాడంట. ప్రభువా నన్ను భూమిని పంపించిన ఉద్దేశం, నన్ను రక్షించిన ఉద్దేశం కనుక సంపూర్ణంగా నెరవేర్చుకో. నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్న ప్రభువా, కనుక నన్ను ఒక పాత్రగా, యోగ్యమైన పాత్రగా చేయి. చూడండి, సౌలు కూడా రక్షించబడిన తర్వాత అననీయతో దేవుడు చెప్పినాడు, ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన లేని జీవితము అది వ్యర్థమైంది. కనుక ప్రార్థించే మన జీవితంలో సంపూర్ణంగా సమర్పించుకోకపోతే మనం చేసే ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాడు. మనం చేసే ఆరాధన కూడా దేవుడు ఏం చేయడు? అంగీకరించడు. ఎందుకంటే ప్రార్థన హృదయపూర్వకమైనదిగా ఉండాలి, సమర్పణ హృదయపూర్వకమైనదిగా ఉండాలి, సేవ హృదయపూర్వకమైనదిగా ఉండాలి. కయ్యూరును అర్పించిన అర్పణ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కయ్యూరును అతని యొక్క అర్పణను దేవుడు ఏం చేసినాడు? నిరాకరించినాడు, తృణీకరించినాడు. ఎందుకంటే ఏదైతే ముందు అర్పణ చేస్తూ వచ్చినాడు. కానీ హేబేలు గురించి రాసేటప్పుడు అంటాడు, హేబేలును అతని యొక్క అర్పణను దేవుడు ఏం చేసినాడు? అంగీకరిస్తూ వచ్చినాడు. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, హేబేలు శ్రేష్టమైన చేస్తూ వచ్చినాడు, శ్రేష్టమైన ఇచ్చినాడు. కనుక ప్రార్థించే మన జీవితంలో శ్రేష్టత లేకపోతే ప్రభు మన ప్రార్థన ఏం చేయడు? అంగీకరించడు. అందుకే ప్రభు ప్రార్థన నేర్పించేటప్పుడు అంటాడు, పరలోకమందున్న మా తండ్రి. చూడండి ఆ మాట ఎక్కడున్నాడు దేవుడు? 2వ అధ్యాయం దానియేలు గ్రంథం, దానియేలు 2వ అధ్యాయం 18 వచనం. దానియేలు 2వ అధ్యాయం 18 వచనం. తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపుకున్నట్లు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయన వేడుకొండని వారిని హెచ్చరించను. ఎక్కడ? పరలోకమందున నా తండ్రి. కనుక నీ యొక్క అక్కర తీర్చబడాలి, నీ యొక్క అవసరతలు తీర్చబడాలి, ఈ యొక్క ఉపద్రవం నుండి, మరణం నుండి తప్పించబడాలి, ఈ భయంకరమైనటువంటి రోగం నుండి తప్పించబడాలి, ఈ సమస్య నుండి విడిపించబడాలి అంటే ఆయన పరలోకమందు ఉన్నాడు. చదువుతారా మాట? 4వ అధ్యాయం 23వ వచనం ఒక మాట అంటాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగి వచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా. కనుక ఎవరితో మాట్లాడుతున్నాడు? నెబుకద్నెజరుకి. కనుక దానియేలు ఈ మర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు, కల మర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు, కనుక ఆ దర్శనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రాజా, కనుక ఈ రీతిగా జరిగింది కదా. పరలోకము నుండి ఒక జాగరూకుడకు దేవుని దూత వచ్చి ప్రకటన చేస్తూ వచ్చింది. ప్రార్థనకి జవాబు ఎక్కడి నుంచి రావాలా?
పరలోకం నుండి రావాలి. అందుకే ప్రభు అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి. పరలోకంలోనే కాదు, ఇంకెక్కడున్నాడు తెలుసు ఆయన. చదువుతారా? కీర్తన 11వ అధ్యాయం, హబక్కూకు 3వ అధ్యాయం అనుకుంటా కూడా. కీర్తన 11వ అధ్యాయం. యెహోవా తన పరిశుద్ధాలయమందున్నాడు. అందుకే హన్నా ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? పరిశుద్ధాలయంలోనికి వచ్చింది. నేను ఆలయంలో నుండి మొరపెట్టే అంటాడు దావీదు. కనుక పరిశుద్ధాలయంలోకి వచ్చి పరిశుద్ధత కలిగి, తగ్గింపు కలిగి, క్షమాపణ గుణం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క ఆదిక మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు ఏం చేయరు? క్షమించును. ఒకవేళ మీరు క్షమించకపోతే మీ అపరాధాలు కూడా క్షమించబడరు. కనుక ముందు క్షమాపణ, నీవు క్షమాపణ పొందాలా, ఇతరుల యొక్క పాపాలు కూడా ఏం చేయాలా? క్షమించాలా. అలాంటి మనస్తత్వం ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థన ఇచ్చాడు. ఆ యొక్క అధ్యాయంలో 6వ అధ్యాయం ముగించిన తర్వాత 7వ అధ్యాయం మనం చదువుతాం. చూడండి ఆ మాట. 7వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. 7వ వచనం 8వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడతాయి. కనుక ఇప్పుడు అడుగు ఎలాంటి, ఎవరడిగి తీస్తాడు దేవుడు? ఎవరడిగి తీస్తాడు? ఎవరైతే ముందు క్షమాపణ గుణం కలిగి ఉంటారో, పవిత్రత కలిగి ఉంటారో, పరిశుద్ధత కలిగి ఉంటారో, దీనులై దేవుని సన్నిధిలో మొరపెడతారో వాళ్ళ ప్రార్థన వింటాడు. అందుకే ఆ యొక్క సుంకరి ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అన్నాడు. ఏమని? పరిసయ్యుని ప్రార్థన అయిపోయింది, సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు సుంకరి? ఆకాశం వైపు కనులెత్తుటకు నాకు శక్తి చాలదు. ఎందుకు? ఆకాశము నీ యొక్క సింహాసనము, భూమి నీ పాదపీఠం. కనుక నీ వైపు చూస్తే నా జీవితం అర్థమవుతుంది. నేను పాపినని నాకు అర్థమైంది. ముందు పాప క్షమాపణ. కనుక అందుకు ప్రార్థించే ఉపవాస ప్రార్థన అంటే ముందు మనం సరిచేయబడాలి. మనం సరిలేకుండా ఇతరుల కొరకు ఏం చేసినా ప్రయోజనం. ముందు నువ్వు చక్కబడు, ముందు నీ జీవితాన్ని చక్కదిద్దుకో, ముందు నీ యొక్క స్థితిని సరి చేసుకో, నీ పాపములు ఒప్పుకో. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన యెడల ఏం చేస్తాను? నేను పరలోకమందుండి వారి ప్రార్థన ఏం చేస్తాను? ఆలకిస్తాను. ముందు పాపాలు విడిచిపెట్టావు, ఆ కక్ష భేదాలు విడిచిపెట్టావు, కనుక ఆ యొక్క భేదాభిప్రాయాలు విడిచిపెట్టావు, కానీ ప్రార్థన చేస్తూ ఉంటావు. కానీ దేవుడు ఆ ప్రార్థన ఏం చేయడు? వినడు. ముందు క్షమాపణ. ఎంతగా క్షమించాలి? అదే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చదువుతాము. ఏమనుందంటే అందులో, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాశయమును ప్రాచుర్యం చేయ నిమిత్తము. దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. యేసు ప్రభు యొక్క సుగుణాలు, లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఎక్కడ చూపించాలా? ఎక్కడ చూపించాలి? ఎలా చూపించాలా అంటాడు పేతురు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని ఏం చేసినాడు? ఆయన పిలిచాడు. ఎందుకు? తన గుణాసేవలను ఏం చేయటానికి? ప్రచురం చేయటానికి. తన గుణ లక్షణాలు, ఆ యొక్క ప్రభు యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఆయన ప్రేమ ఎలా ఉంటుంది, ఆయన ఎలా తగ్గించుకునేవాడు, ఆయన ఎలా క్షమించేవాడు, అది రుజువుపరచడానికి నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను చీకట్లో నుండి పిలుస్తూ వచ్చినాడు. కనుక నీవు నేను కనుక ఈ ప్రభువుని మన జీవితంలో చూపించాలా. అందుకే అంటాడు, మనము క్రీస్తుని ఏం చేసిన వారము? ధరించిన వారు. క్రీస్తుని ధరించిన వారు. క్రీస్తుని ధరిస్తే ఎవరు కనపడతారు? క్రీస్తే కనపడతారు. నేను చెప్పే కదా, నేను ఒకసారి ఖమ్మం వెళ్తున్నా. వాద్యాలు రాజ్యాలు తండోపతండాలుగా ఆ వీధుల నిండా ఉన్నారు. ఉండి ఆ వెహికల్ సాగిపోయినాయి. ఏంటి సాగితే అని ఒక అతను అడిగితే దేవుడు వస్తున్నాడా? దేవుడు వస్తున్నాడు. దేవుడు వస్తున్నాడా? దేవుడు వస్తున్నాడా?
ఖమ్మంలో దేవుడు వీధిలో వస్తున్నాడా? అవునయ్యా చూడు, మళ్ళీ పక్క పెట్టయితే చూడారు. సరే, మనకు తెలిసిన సత్యమే కనుక నువ్వు కానీ ఆగన్నాడు. అతను కూడా ఆగమని ఆగి ఇద్దరు నిల్చున్నాం. ఒక వత్తును చూడండి. ఆ యొక్క వాళ్ళు దేవుడని నమ్మిన ఆ వ్యక్తి యొక్క బెలూన్ అలా తయారు చేస్తారు కదా, అందులో ఒకడు దూరి విరులుగా దాగి వాడు అడిగేస్తాడు. కనుక తెలపొగలు అందిస్తూ ఉన్నారు. ఏమైపోతుంది అంటే కష్టం. కనుక ఎందుకంటే ఎవరిని మనం విమర్శించకూడదు, కానీ చూడండి దేవుని పేరు చెప్పి ఈడు తాగుతూ ఉన్నాడు. కనుక అతడు దేవుడు అయిపోయినాడు. కనుక కారణం ఏంటిది అంటే ఈడు చెడ్డోడే ఆ యొక్క ధరించిన వ్యక్తికి మొక్కుతున్నారు. లోపల ఎవరున్నారు చోట్ల ఎవరు చూస్తున్నారు? మనం క్రీస్తుని ధరించినాం. ఎలాంటి వారం మనం? మన జీవితంలో కూడా ఏమంచి లేదు. అయితే మన యొక్క అపరాధం అన్నీ ఆయన ఏం చేస్తున్నాడు? కప్పిస్తూ వచ్చినాడు, క్షమించేస్తూ వచ్చినాడు. క్షమించాలన్న నిశ్చయిత నీలో ఉందా? కనుక క్షమించబడినటువంటి స్థితి నువ్వు క్షమించేవాడుగా ఉన్నావా? క్షమించేవారంగా ఉన్నావా? చూడండి, నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాట నెహెమ్యా మొదటి అధ్యాయం. నెహెమ్యా మొదటి అధ్యాయం 6వ వచనం. నీ చెవికి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయ ప్రార్థన అంగీకరించు. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును ఏం చేశావు? ఆయన ఎక్కడో రాజభవనంలో ఉన్నాడు, రాజ సన్నిధిలో ఉన్నాడు. అతనికి ఎలాంటి ఆ ఇబ్బంది లేదు. కానీ ప్రజలకు కలిగిన నష్టాన్ని తన మీద వేసుకున్నాడు. అక్కడ జరిగిన నష్టం అంతా కారకుని నేనే అన్నట్టుగా, నేను నా ఇంటి వారు అన్నట్టుగా. మనం మాత్రం ఏమంటాం? మనం చేసే ప్రార్థన ఏంది? ప్రభువా, అంతా నీ జీవితంలోనికి వచ్చేసింది, అంతా అయిపోయింది, ఖాళీ అయిపోయింది, ఎవరు పట్టించుకోలే ప్రభువా. కనుక ఎవరికి పట్టుదల లేదు. అది కాదు కావాల్సింది. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను ఏంటిది నీ మీదకి వచ్చింది. అక్కడ నిద్రపోమాట. కనుక నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది కనుక ఒప్పుకుంటున్నాడు. నేను తక్కువ ఈ వాడకి నష్టం వచ్చింది. తక్కువ ఎవరు? వాళ్ళ ఉన్నవాళ్ళు కాదు కదా, ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళ ఎవరైనా లేకపోతే వాడికి నష్టం వచ్చేది కాదు. కనుక వాళ్ళకు వెలిగింపు కొరకు, యోనాకు వెలిగింపు కొరకు దేవుడు తుఫాన్ తీసుకొచ్చినాడు. దేవుడు తుఫాన్ తీసుకొస్తే ఈ అన్నింటినీ కదిలించినాడు. కనుక ఈ అన్నిడైనటువంటి వాడ నాయకుడు వాడు దిగుబాతున్నటువంటి యోన దగ్గరికి వెళ్ళి అంటాడు, పోయి నిద్రపోతా, లేచి నీ దేవుని ఏది ఆర్థించు. ఒక విలువైన వ్యక్తి తక్కువ ఎలా ఉంటుంది? ఒక ఇంటి యజమాని తక్కువ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆ బిడ్డల పరిస్థితులు ఎలా ఉంటాయి? వాళ్ళకి ఎలాంటి సాక్ష్యం ఉంటుంది? ఒక సేవకుడు మిస్టేక్ చేస్తే ఆ సంఘానికి ఎలాంటి నష్టం వస్తుంది? ఆయన నామానికి అంత అవమానం వస్తుంది. ఎంతో మంది లోకంలో ఉన్నారు, వాళ్ళు మిస్టేక్ చేసిన అది పెద్ద సమస్య కాదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని బిడ్డ అనిపించుకొని, ఒక విలువైన వ్యక్తి అనిపించుకొని నీవు ప్రార్థించకపోవడమే పాపం. సమయంలో అన్నాడు కదా, నేను నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థించిన ఎడల దేవుని దృష్టిలో ఏం చేసినావని పాపం చేసినావని అంటారు. కనుక దేవుని బిడ్డవుగా సంఘ క్షేమం కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నావు? నీ కుటుంబ క్షేమం కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నావు? దైవజనుల క్షేమం కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నావు? నశించిపోయే ఆత్మల కొరకు, నీ దేశం కొరకు ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? ఎవరో చేస్తారు కదా, నీవేం చేస్తావని. వాట నాయకుడు అంటాడు, నువ్వు లేచి ప్రార్థించి, నువ్వు లేచి ప్రార్థించి. కనుక నిన్ను ఏర్పరచుకున్నందుకు, నిన్ను రక్షించినందుకు, నిన్ను వెలిగించినందుకు, నీకు ఈ గ్రంథాన్ని ఇచ్చినందుకు, నీకు ఈ సంఘ సహవాసాన్ని ఇచ్చినందుకు, ఈ ప్రత్యక్షతని ఇచ్చినందుకు నీవు నిద్రపోవటానిక? కనుక అంత అయిపోయిందని చెప్పుకుంటూ కాలయాపన చేయటానిక కాదు. ముందు నన్ను సరిచేయి. అందుకే ఆ యొక్క సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దూరంగా నిలబడి ఆకాశం వైపు కళ్ళెత్తుకు నాకేంటిది
శక్తి చాలదు, నేను ఎవరిని విమర్శించను అని అతను చెప్పే మాట ఏంటంటే, పరిశీలన యొక్క మాట ఏంటిది, ప్రార్థన ఏంటిదంటే ఎవరు బాగలేదు, అందరూ ఏమైపోయినారు, అయిపోయినారు. ఇగో ఈ సుంకర్ వాళ్ళే ఉన్నందుకు కూడా నీకేంటిది వందనాలు ప్రభా, ఈ సుంకర్ వాళ్ళే ఉన్నందుకు వందనాలు అయ్యా, నేనైతే నీతిగా ఉన్నాను, ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఎంతో నమ్మకంగా ఉన్నాను, పవిత్రత కలిగి ఉన్నాను అని ఈ పరిశీలన అంటా ఉంటే సుంకరికి కోపం రాదా, వస్తుందా రాదా? పక్కెంలో ఉన్నాడు కదా, వాళ్ళు చేసేమన్నా ప్రభా ఈరోజు దుర్మార్గుడు, ఈరోజు పరిమాణుడు, ఈరోజు వేషధారి, వీళ్ళంతా పైకి భక్తి అని అనాల్సిందే. మనమైతే అన్నాం నాలాంటి వాడైతే అనుడే బహుశా. కానీ అతడు దేవుని బిడ్డ, అతడు దేవుని యొక్క ప్రేమను సత్యాన్ని ఏం చేసిన వాడు తెలుసుకున్నవాడు కనుక ఏమన్నాడంటే, అతని గురించి నాకు అవసరం లేదు, ముందు నా జీవితాన్ని చూస్తుంది. నేను దేవుని చూసినప్పుడు నా జీవితం కనబడుతుంది. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చదువుతూ వస్తే, ఆ యొక్క ఉజ్జియా మరణించిన తర్వాత అత్యున్నతమైనటువంటి సింహాసనం ముందు ప్రభు ఆశీనుడైనగా ఎవరు చూశారు? చూస్తున్నాం. ఎవరు చూశారు? యెషయా చూశాడు. ఆ యొక్క దేవాలయము, ఆ దేవాలయం నుండి అలుముకొనున్న నిండుకొనున్న ఆ యొక్క ఆ వస్త్రము, తర్వాత కెరూబులు, సెరూబులు, దేవుని దూతలు ఆయన స్తుతించుట, ఆరాధించుట యెషయా చూస్తున్నాడు. చూసి అబ్బా నేను మంచి దర్శనాన్ని చూసినా, నేను ఎంత మంచివాడిని, ఎంత భాగ్యవంతుని, ఎంత ధన్యుణ్ణి, నాలాంటి వాడు లేడని చెప్పుకోవాలా. కానీ యెషయా ఆ దర్శనం చూసి తను చూసుకున్నాడు. అప్పటికి ప్రవక్తగా చాలా మంది అయిపోయినాడు. ప్రవక్తలు పెద్ద ప్రవక్త ఎవరు? యెషయా ప్రవక్త, తర్వాత ఇర్మియా ప్రవక్త, ఆ తర్వాత ప్రవక్తలందరూ చిన్న ప్రవక్తలే. యేస్కేలు ప్రవక్త మూడోవాడు కనుక మిగతా వాళ్ళందరూ చిన్న ప్రవక్తలుగానే ఉన్నారు. ఇంత గొప్ప ప్రవక్త ఆ ప్రత్యక్షతను చూసినప్పుడు తన నోటి నుండి వచ్చిన మాట ఏంటిది? నేను అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య ఏం చేస్తున్నాను? నివసిస్తున్నాను. రాజును సైన్యములకి అధిపతి యెహోవాను నేను కనులారా చూచాను. నేనేం చేస్తున్నాను? నశించాను అని కేక వేస్తే ఆ పశ్చాత్తాపానికి బలిపీఠం మీద నుండి తీయబడిన ఆ కొరవి నుప్పు తీసుకొని వచ్చి అతని పెదవులకి తగిలించి కెరూబులో కూడా వచ్చి మాట్లాడుతాను, నీవు పవిత్రుడవు. అతిక్రమలు దాచిపెట్టేవాడు ఏం చేయడు? వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఎప్పుడైతే ఈ యొక్క పశ్చాత్తాపంలోనికి సుంకరి, ఈ పశ్చాత్తాపంలోనికి యెషయా వచ్చినాడో, ఈ పశ్చాత్తాపంలోనికి నెహెమ్యా వచ్చినాడో, వాళ్ళ ద్వారా అద్భుతమైనటువంటి పరిచర్య జరుగుతుంది. వాళ్ళున్న స్థలాలు వెలిగించబడ్డాయి, ఉజ్జీవించబడ్డాయి. కనుక అనేక ప్రాంతాలు వారు దేవుని యొక్క మహిమ కలిగిన స్వార్థను చాటిస్తూ వచ్చినారు, హెచ్చరిస్తూ వచ్చినారు. ఈయన సరిచేయబడిన తర్వాత హెచ్చరిస్తూ వచ్చినారు. నెహెమ్యా ప్రార్థిస్తూ వచ్చినాడు. దేవుడు అతని ప్రార్థన అంగీకరించి రాజు హృదయంలో ఏం చేసినాడు? కార్యం చేస్తూ వచ్చినాడు. ఉంది కదా మాట. కనుక చూడండి, ఆ మాట వింటాడు. నెహెమ్యా మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము 11వ వచనం. యెహోవా చెవికి నీ దాసుడైన నామమును, నీ నామమును భయభక్తులతో ఘనపరచటందు ఆనందించు నీ దాసుల మొర ఆలకించి, ఈ దినమందు నీ దాసుల ఆలోచన సఫలపరిచి, ఈ మనుషుడు నాయన దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నానని ప్రార్థించుతిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. ప్రభా, ఆ రాజు నాయన ఏం చూపించాలా? దయ చూపించాలా. కనుక ఎందుకు దయ చూపించాలా? యెరూషలేము ప్రాకారం కూల్చివేయబడింది, సమాధులన్నీ చిన్నభిన్నమైపోయినాయి, ప్రజలు చెరపట్టుబడుతూ వచ్చినారు, ఇబ్బందుల్లో విరుకులో ఉన్నారు. దీనంతటికి నేనే కారకునే అంటున్నాను, నా కుటుంబమే కారణమైంటుంది. అందరి భారాలు ఏం చేస్తున్నాడు? మీదేసుకున్నాడు. అందరి భారాలు మీదేసుకుని ప్రార్థన చేస్తుంటాడు. నన్ను బట్టి రాజు హృదయంలో కార్యం జరిగించి అతడు నాయన దయ చూపించినట్లుగా సహాయం చేయి.
ఆ ప్రార్థన ముగించబడింది. రాజుకి గిన్నె అందిస్తున్నాడు. అంతేనా? రాజు గిన్నె అందిస్తున్నాడు. రాజు నెహెమ్యా వైపు చూస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు ఈ కార్యం? దేవుడు చేస్తున్నాడు. ఎందుకు? ప్రార్థనకు ప్రతిఫలముల్, ప్రార్థనకు ప్రతిఫలముల్ ప్రియముగాను సగును. హల్లెలూయా, ప్రియముగాను సగును. హల్లెలూయా, ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు, నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. ప్రార్థనకి ఏమొచ్చింది? ఏమే ప్రార్థనకు రిప్లై, జవాబు వచ్చింది దేవుని దగ్గర నుండి. రాజు హృదయంలో దేవుడు కార్యం జరిగిస్తూ వచ్చినాడు. రాజు అతని ముఖం చూస్తున్నాడు. అన్నాడు, ఏమిగా నీకు జబ్బు లేదు కదా, నువ్వు ఎట్లా ఎన్నుకున్నావు? నీ హృదయం ఏముంది? నీ హృదయంలో చదువుండా మాట, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి, నీ హృదయం దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. నీకు వ్యాధి లేదు, ఎందుకు ఇలా ఉన్నావు అంటే ఆయన పట్టిన బాధ ఏంటి? ఆయన పట్టిన బాధ ఏంటి? నా ప్రజలు చెరలో ఉన్నారు, యెరూషలేము ప్రాకారం కూల్చివేయబడి ఉన్నాయి, గుమ్మములు కాల్చివేయబడి ఉన్నాయి, నా పితరుల సమాధులు చిన్నాభిన్నమైపోతూ వచ్చినాయి. కనుక దీని గురించినటువంటి శ్రద్ధ ఎవరికి లేదు. ఇది నేను, నా కుటుంబమే దీనికి బాధ్యత వహిస్తున్నావు. వహిస్తావా? నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు నశించిపోతా ఉన్నారు. నీ జీవితంలోకి వెళ్ళిపోతుంది సమాజం, ఆత్మీయత చల్లారిపోతుంది. దీన్ని రగిలించేవారు ఎవరు కావాలంటే వాదన చేసేవాళ్ళు కాదు ఇప్పుడు కావాల్సింది, ఏదో సమర్పణ చేసేవాళ్ళు కాదు కావాల్సింది, పాడేవాళ్ళు కాదు కావాల్సింది. భారాన్ని మీదేసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి సంపాదించుకునేవారు. కోల్పోయిన మనం ఇందాక మనం పాడే మూడో పాట, దావీదు రాజు తిరిగి ఏం చేసినాడు? సమస్త సమకూర్చుకున్నాడు. ఎక్కడ? దేవుని ఇంటికి వచ్చినాడు, దేవుని దగ్గర విచారిస్తూ వచ్చినాడు. కనుక దేవుని దగ్గర విచారించినాడు. ఒకరోజు దావీదు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. గొర్రె లాంటి వీళ్ళేం చేశారు ప్రభా, నేను నా ఇంటి వారం కదా పాపం చేసింది, వీళ్ళకెందుకు ఈ నష్టం? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పరలోకమందున నా తండ్రి అని పిలుస్తున్నాం. ఆ తండ్రి వైపు చూస్తున్నప్పుడు నిన్ను చూసుకోవా? కనుక నిన్ను నువ్వు సరి చేసుకున్నప్పుడు నీ ఉన్న స్థలం మండుతుంది, ఉజ్జీవించబడుతుంది. దైవజనుడు భక్సింగయ్య ఎప్పుడు ఏడుస్తా కన్నీటితో ప్రార్థన చేసేవాడు. కన్నీటితో ప్రార్థన చేసేవాడు. ఆయన కర్నూలు అరవింద గారు ఒకసారి వాళ్ళిద్దరు కలిసి ట్రైన్లో వెళ్తున్న సమయంలో ఆయన పై బెర్త్లో ఉన్నాడంటే, భక్సింగ్ గారు కింది బెర్త్లో ఉన్నాడంట. ఎందుకంటే భక్సింగ్ గారు ఎప్పుడు పై బెర్త్కి ఆశించాడు, ఎప్పుడు కింది దానికే ఆశిస్తాడు. ఎందుకంటే కింద అయితే ఏం చేయొచ్చు, మోకరించి ప్రార్థన చేయొచ్చు. భక్సింగ్ గారిలో తగ్గింపు జీవితం ఉంది. ఆయన ఎప్పుడు కోరడు. కనుక నేను కాదు అంటాడు, నాకు అవసరం లేదు అంటాడు. కనుక ఈ కింది బెర్త్లో ఉండి మధ్యరాత్రి ట్రైన్ నడుస్తూనే ఉంది, మధ్యరాత్రి నిద్రలో ఏడుస్తున్నాడట భక్సింగ్ గారు. ఏమని? ప్రభువా, పలానా ఊరిలో సేవకుడు ఇలా కష్టాల్లో ఉన్నాడు, సంఘం ఇలాంటి ఇబ్బందిలో ఉంది, పలానా స్థలంలో పరిచయం లేదు ప్రభా, ఇవన్నీ ఏడుస్తూ ఉంటే అరవింద గారు క్యాసెట్ ఆ సెల్ రికార్డ్ చేసినాడు. ఉదయకాలం దిగినాక భక్సింగ్ గారిని అడిగినాడు, అన్న రాత్రి మీరు ప్రార్థనలో ఉన్నారా, నిద్రపోయారా అంటే, లేదు అరవింద నేను చక్కగా గాఢ నిద్రపోయినాను అంటే. నిద్రలో కూడా ఆయనకున్న భారం ఏంటి? సంఘము, నశించిపోయే ఆత్మలు, పరిచర్య, దైవ సేవకులు, దేవుని పని. ఈ తపనతోనే తన జీవితాన్ని ముగిస్తూ వచ్చినాడు. ఈ తపనతోనే తన జీవితాన్ని ముగిస్తూ వచ్చినాడు. ఈ యొక్క నెహెమ్యాకి, దావీదుకి కనుక ఆ రీతిగా ఎస్తేరు కూడా ఉన్నటువంటి భారం ఏంటిది అంటే, నేను నశించెదను.
ఎస్తేరుతో కలిసినటువంటి ఆ సూసాను కోరుకున్నటువంటి ఆ యూదులు, తర్వాత 120 సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరూ 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు కదా? ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఒక మాట చెప్తారా మీరు? ఇంతకాలం వాక్యం ఉన్నారు కదా. ఏం చేశాడు దేవుడు? రాజు హృదయం కరిగించింది, అంతే కదా. రాజుకు నిద్ర పట్టకుండా చేసుకొచ్చాడు. ఆ రాత్రి రాజుకి నిద్ర పట్టక రాజగ్రంథాలు ఏం చేస్తున్నాడు? తెప్పించుకొని చదువుతూ ఉన్నాడు. మనం నిద్ర పట్టకపోతే ఏం చేస్తాం? అటు ఇటు బొదుగుతూ ఉంటాం. ఇది మన సంగతి. నిద్ర పట్టలేదని ఎవరన్నా అంటే వాళ్ళకు ఒక మాట చెప్పాలి. ఒకటి బైబిల్ అన్న చదవాలా, రెండోది మోకరించైనా వేయాలా, ప్రార్థన చేయాలా. ఈ రెండు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావు ఆటోమేటిక్గా టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, నిద్ర వచ్చేస్తుంది. కొంతమంది ఏం చెప్తారు? ప్రార్థనకని మోకరిగానే మా మేనత్తునేది, ప్రార్థనకని మోకరిగానే పాడయి వెంటనే నిద్ర వస్తుందిరా నాకు. చూసావా? దెయ్యము ప్రార్థన చేయడానికి ఏం చేయలేదు, ఇష్టపడదు. వాక్యం చదవడానికి ఏం చేయదు, ఇష్టపడదు. నేను ఇందాక కూర్చొని కుర్చీలో చైర్లో కూర్చొని ఒకసారి బైబిల్ అంటే తిరిగి చదువుతుంటే అపోస్తల కార్యం 6వ అధ్యాయం, అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో వాళ్ళు ఒక మాట చెప్తా ఉన్నారు. ఆ మాట ఎంత మంచిగా ఉందంటే, 6వ అధ్యాయము 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యను ఎడతెక్కని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ అన్ని కార్యక్రమాలు కాదు, ముందు ఏంటంట? ప్రార్థన, రెండోది వాక్య ధ్యానం. వీటిలో మేము ఉంటాం, మిగతా పనులు మీరు చేయండి. కనుక అవన్నీ చేసుకుంటే కూర్చోవాలంటే పరిచర్య జరగదు. కనుక మిగతా పనులు మీరు చేయండి. వారు ప్రార్థన యందు వాక్య పరిచర్య ఉండగా ఏం జరుగుతుంది చూడండి. నేను వచ్చిన దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించారు. మరియు యాజకులు అనేకులు విశ్వాసమునికి ఏం చేయబడ్డారు, లోబడుతూ వచ్చారు. కనుక విస్తరిస్తూ వచ్చింది పరిచర్య. దీనంతటి మూలం ప్రార్థన. ప్రార్థన లేకుండా పరిచర్య చేయొచ్చు కదా. ప్రార్థన లేకుండా ఏం చేయొచ్చు? పరిచర్య చేయొచ్చు. ప్రార్థన లేకుండా పరిచర్య చేయొచ్చు. చేస్తావు కానీ అందులో జీవం, అందులో ఏ శక్తి ఉంది? ఎవరికి క్షేమం కలగదు. ఎవరు నీ యొక్క వాక్యాన్ని బట్టి తృప్తి చెందలేరు. ఎవరు ఆత్మీయంగా బలపరచబడలేరు. ఎవరు ఉజ్జీవించబడలేరు. ఎవరు వెలిగించబడలేరు. ఎవరు రక్షించబడలేరు. ఎందుకంటే దీంట్లో ఈ దీపమే కానీ దీపంలో ఏమి లేదు, నూనె లేదు, పవర్ లేదు. అంతే. పవర్ లేని తీగను పట్టుకుంటే ఎలాంటి మెడకేసుకుంటే కదా. పవర్ లేని తీగను పట్టుకున్నాయి కాదు, మెడకి చుట్టుకున్నాయి కాదు. అదే పవర్ ఉన్న తీగను అంటుకో, ఏమైంది? అంటుకుంటేనే విసిరేస్తుంది, సరిగ్గా అంటుకుంటేనే పట్టుకుంటుంది. అంతేనా? ఆమె అంటుకుంటేనే పవర్ తీగని అంటున్నట్టు ఒకవేళ తాకితే విసిరేస్తుంది. అదే సరిగ్గా అంటుకుంటే అట్టే పట్టుకుంటుంది, నువ్వు అట్టే ఉంటావు. నీలో జీవం పోయేంత వరకు ఏం చేయదని. మా అక్క అత్తగారి ఊళ్ళో కరెంట్ తీగ పడి కింద పడింది. అందరూ రే కరెంట్ తీగరా, జాగ్రత్త, దగ్గర బాబాకురా అంటే ఒకడు గర్భిష్ఠుడు ఇదంతా అన్నాడంట. ఏంటిది? అరే కరెంట్ ఉందిరా, ఇదంతా అని కాలుతో ఎట్లంటే చుట్టుకుంది, కిరువులను తిప్పి పడేసేది. వాళ్ళందరూ చూస్తుండగా గిజగిజ తన్నుకొని కొట్టుకొని చచ్చిపోయాడు. ఆయనలో జీవం ఉండేను. ఆ జీవము మనుషులకు. ఈ పవర్ ఎక్కడి నుంచి వస్తాయంటే, చంద్రుడికి కూడా స్వయం ప్రకాశం లేదు కదా. చదివి బిడ్డలో తెలుసు. మనకు అంత చదువు లేదు కాబట్టి అంత డీప్కి వెళ్ళలేకపోతున్నాను. కనుక చదివే బిడ్డలకు తెలుసు, చదివిన బిడ్డలకు తెలుసు. ఏమని అంటే, చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు.
ఎవరి ద్వారా రావాలా? సూర్యుని యొక్క కిరణాలు ఈ చంద్రుని మీద పడితే ఈ చంద్రుడు మనకి 15 రోజులు ఏం చేస్తున్నాడు? వెలిగిస్తున్నాడు. ఒకవేళ సూర్యగ్రహణం పట్టిందనుకో, చంద్రుడిని కూడా గ్రహణం పడుతుంది. సూర్యగ్రహణం వచ్చిందంటే సామెలు, చిన్న సామెలు, పెద్ద సామెలు, ఎవరు పిలిచి నిద్రపోతున్నారు, సంతోషం. కనుక ఎలాంటే సూర్యగ్రహణం పట్టింది అంటే చంద్రగ్రహణం కూడా పడుతుంది. ఎందుకంటే ఈ కిరణాలు దాని మీద ఎంతసేపు పడవో అది కూడా అంతసేపు ఏమవుతుంది? ఇంకెక్కువే ఉంటుంది. ఇది ఎక్కువే ఉంటుంది. కనుక సూర్యుడిని వెలిగించింది ఎవరు? దేవుడు. అందుకే పౌలు అన్నాడు, మిక్కిలి సూర్య తేజస్ కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు చూస్తూ వచ్చినాడు. అంటే సూర్యుని, చంద్రుని, నక్షత్రాల్ని వెలిగించేవాడు ఉన్నాడు. ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవునితో నువ్వు సత్సంబంధం కలిగితే నువ్వు కూడా వెలుగుతావు, లోకంలో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంటావు. చూడండి, మోషే దేవునితో సమయాన్ని గడిపొస్తున్నప్పుడు మోషే ముఖంలో ఏంది? అంత వాడిపోయి రాలిపోయి ఏలాడబడుతున్న ముఖం ఉన్నట్టుందా? ఎట్టుంది మరి? మోషే ముఖం ఏం చేస్తుంది? ప్రకాశిస్తూ ఉంది. కారణం ఏంటంటే ప్రార్థన జీవితంలో మోషే 40 దినాలు దేవునితో గడిపడం కనుక ముఖానికి ఏం రాకపోయినా ప్రకాశంగానే ఉంది. జాన్ స్టోర్ట్ గారు ఉన్నాడు హెబ్రోన్లో. ఆయన ఎంత తెల్లగా ఉంటాడు కదా, ఎట్లుంటాడు సార్? ఎట్లుంటాడంటే నా లెక్కన ఉన్నట్టు రాశాను. నా లెక్కన ఉంటాడు జాన్ స్టోర్ట్ గారు, నా లెక్కన నల్లగా ఉంటాడు. కానీ ముఖంలో ఏముంటుంది తెలుసా? దైవికమైనటువంటి సమాధానం, దైవికమైనటువంటి తేజస్సు. ఆయన ఇచ్చే వర్తమానం ఆత్మీకంగా అనేకల హృదయాలను ఏం చేస్తుంది? తాకుతా ఉంది. అనుకోకుండా వాక్యం చెప్తున్నాడు. ఒకరోజు వాక్యం చెప్తున్నాడు, దాదాపు 96 అనుకుంటా, 96, 97లో. కనుక వాక్యం చెప్తున్నాడు. మంచి మీటింగ్, ఒక వర్తమానం, మంచి వాక్యం, ఆత్మ ద్వారా నింపబడి స్పీడ్గా వెళ్ళిపోతుంది వర్తమానం. ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఆయన ప్రశ్న అడగడానికి అక్కడ నిలుస్తున్నాడు. ఉన్నట్టుండి అన్నాడు, నీవు తర్వాత ఏదంటే ప్రశ్న తర్వాత కానీ ఇప్పుడు కదిలించవాకన్నాడు. ఆయన అడగని కూడా అడగదా. ఆత్మదేవుడు ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. సరెండర్ అయిపోతాం. దేవుని యొక్క ఆత్మకు లోబడతాం. దేవుని యొక్క హెచ్చరికకు లోబడతాం. దేవునికి మనం విధేయత చూపిద్దాం. వాక్య వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకుందాం. కనుక ఈ యొక్క 3 ఎస్తేరు, మొర్దెకై, యూదులు అందరూ ప్రార్థిస్తూ వస్తే రాత్రి రాజుకి నిద్ర పట్ల. ఎవరు చేయలేదు? ఎవరు చేశారు ఆ పని? నిద్ర పట్టకుండా దేవుడే చేశాడు. ఎందుకు చేశాడు? తన బిడ్డల ప్రార్థన వ్యర్థంగా ఏమన్నా కీర్తన 20:5 నీ ప్రార్థనలని యెహోవా సఫలపరిచిన గాక, మా రాజు మాకు ఉత్తరం ఇచ్చిన గాక. చాలు. నీ ప్రార్థనని సఫలమైతే వాళ్ళు ప్రార్థిస్తూ వచ్చినారు. ప్రార్థిస్తే ఇతనికి నిద్ర పట్టకపోతే రాజగ్రంథాన్ని తెప్పించి రాత్రిపూట ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు. చదువుతా ఉంటే అందులో ఒక సంఘటన రాయబడింది కదా. అందులో ఏ సంఘటన రాయబడింది? ఈ రాజును చంపడానికి 2 ప్రణాళిక వేసినారు. అది కనుక మొర్దెకైకి తెలిసింది. మొర్దెకై ఎస్తేరు చెవులో ఊదాడు. కనుక ఎస్తేరు రాజుకి తెలియపరుస్తూ వచ్చింది. ఆ రాజు వెంటనే ఆజ్ఞాపించింది, అవునా కాదని పరిశీలన చేస్తే అవునని తేల్చబడింది. వాళ్ళని వెంటనే ఏం చేస్తున్నాడు? ఉరేపిస్తూ వచ్చినాడు, చంపేస్తూ వచ్చినాడు. చంపేసిన తర్వాత ఇది రాజ గ్రంథంలో రాయబడింది. విలువైన సంఘటనలు రాస్తారు కదా, రాసిన తర్వాత అది ఆయన మర్చిపోయినాడు. ఆయన మరణంలో తప్పించబడ్డాడు, కానీ ప్రత్యుపకారం చేయలే. ఉపకారానికి ఏం చేయాలో? ప్రత్యుపకారం. అయితే దావీదు అపకారానికి ఏం చేసినాడు? ఉపకారం చేస్తూ వచ్చినాడు. చూడండి ఎలా ఉందో. కనుక ఆ యొక్క ఆశ్వాస్ రాజు ప్రత్యుపకారం చేయలే. నేను కాపాడబడ్డారు, వాళ్ళు చచ్చిపోయినారు అని రాసినాడు, ఆ గ్రంథంలో రాసినాడు, వదిలిపెట్టాడు. ఈరోజు ఆ గ్రంథం చదువుతా ఉంటే దేవుడు అతను తలంపు పుట్టించినాడు. ఆ గ్రంథం చదివేట్లు చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే వెనక ప్రార్థన ఉంది. ప్రార్థించే సంఘం, ప్రార్థించే బిడ్డలు, ప్రార్థించే తల్లిదండ్రి, ప్రార్థించే కుటుంబము, ప్రార్థించే విశ్వాసాలు ఎక్కడ ఉంటారో అక్కడ జీవం ఉంటుంది. నీళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడ పచ్చదనం ఉన్నట్టుగా ప్రార్థించేటువంటి సంఘం ఉంటే అక్కడ పచ్చదనం, ఆత్మీయమైనటువంటి ఉద్యమం ఉంటుంది.
అక్కడ ఏ వాద్యాలు లేకపోయినా, ఏ కార్యక్రమాలు లేకపోయినా ప్రజలు ఆత్మీకంగా ఆనందిస్తూ ఉంటారు. అక్కడ అన్ని ఉంటేనే ఉద్యమం వస్తుంది అనేది కాదు, ఒక్క ప్రార్థన ద్వారానే ఉద్యమం వస్తూ ఉంది. కనుక రాజుకు నిద్ర పట్ల గ్రంథాన్ని చదివినాడు. చదువుతున్న సమయంలో ఆ భాగం తనకి తారసపడుతూ వచ్చింది. అక్కడ ఆగిపోయినాడు. అని నన్ను ఇంత ప్రాణపల్లుడు తప్పించిన వ్యక్తికి నేను ఏమైనా ఉపకారం చేస్తూ వచ్చానా, ప్రత్యుపకారం చేస్తూ వచ్చానా? చేయలేదే. అయితే చేయాలి. ఇది ఎప్పుడు చేయాలా? ఈ రోజే చేయాలి. తెల్లారి చేయాలా? తెల్లారింది. కనుక అప్పటికి కొంతమంది ఆ తనతోటి వారు వచ్చినారు. వాళ్ళు అడుగుతా ఉన్నారు, కనుక రాజు గణపతులను ఉద్దేశించడానికి ఏం చేయాలి మీరే చెప్పండి అంటే, ఈ లోపల హామాను వరండాలోకి వచ్చినాడు. అక్కడ ఒకడు అన్నాడు, రాజా అగో హామాను గారు వచ్చారు. ఎందుకంటే హామాను సింహాసనం రాజు కంటే కొంచెమైనది తక్కువ. దీన్ని బట్టి ఇంత గర్వం అతనికి, దీన్ని బట్టి ఇంత అస్సేము. నేనేం చెప్తే అదే చేస్తాడు, నేను అలాంటి అదే ఇంటాడు రాజు. నేను చెప్పింది అలా చేస్తాడు, నేను చెప్పింది చేయకపోతే అట్టుండదో మరి సంగతి అన్నట్టుకుందేమో యొక్క హామానికి. కనుక తప్పకుండా అది రైతుగానే చేస్తాడు అనుకొని హామాన్ వచ్చినాడు. రాజాని రామాయణ రామాయణ పిల్లలుగా లోపల పిల్లలుగానే హామాన్ అడిగినాడు, హామాన్ రాజుగానే మనసును ఉద్దేశించడానికి ఏ రీతిగా చేస్తే బాగుంటుంది అంటే ఆ హామానికి అందరే పైకి ఎక్కినాడు. నన్ను తప్ప ఈ 127 సంస్థానంలో ఎవరిని ఏం చేయడు రాజు గణపరచడు. కనుక ఇప్పుడు అన్నాడు, రాజా కనుక మీరు గణపరచను ఉద్దేశించడానికి మీరు ఎక్కే వాహనము, ఆ పరివారము ఈ రీతిగా వెళ్ళాలా, ముందు వెనక ఈ రీతిగా ఏం చేయాలా, కేకలు వేయాలా, ఇది రాజా అని చెప్పగానే అప్పుడు రాజు అన్నాడు, నన్ను చంపాలని ప్రణాళిక వేసినప్పుడు ఎవరైతే ఈ విషయాన్ని బయట తీసుకొచ్చి నన్ను కాపాడారో అలాంటి వ్యక్తి అయినటువంటి మొద్దుకైతే నువ్వు ఆ రీతిగానే చేయకు, ఏమి తక్కువ చేయడానికి ఉందన్నమాట, ఏమి తక్కువ చేయదు. దీని అంతటికి ఎందుకు వచ్చింది ఈ అల్పుడికి, ఈ యొక్క అయోగ్యుడికి ఎందుకు వచ్చింది ఇంత ఘనత? ఈ క్రింది స్థాయిలో ఉన్నాడు, అందరికంటే క్రింది స్థాయిలో ఉన్నాడు. ఎందుకు వచ్చింది ఈ స్థాయి? వెనకేంటిది? ప్రార్థన. వెనక ప్రార్థన, ఉపవాసం ఉన్నటువంటి ప్రార్థన. ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉంది, ఉపవాస ప్రార్థనలో ఎంత ప్రభావం ఉంది, ఉపవాస ప్రార్థనలో ఎంత కదిలిక ఉంది, ఉపవాస ప్రార్థనలో ఎంత ఉపకారం ఉంది, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక వాడు వచ్చాడు, ఖచ్చితంగా ఆ రీతిగానే చేశాడు. ఇంటికి పోయి తలగప్పుకొని ఏడుతా ఉన్నాడు. అప్పుడు అంత భార్య అంటుంది, ఏం సంగతి అంటే, ఇగో ఇలా జరిగిందంటే ఆయన భార్య హామాను భార్య అంటుంది, మొద్దుకై యూదుడై ఉంటే అతని పైన నీకు అన్నాడికి ఏం లేదు, విజయం లేదు. నువ్వు ప్రార్థించే వారమైతే ఏ శత్రువు నేనేం చేయలేడు, జయించలేడు. కనుక ప్రార్థన శక్తి గొప్పది. కనుక అందుకే ఈ వ్యక్తి పరలోకమందు ఉన్నటువంటి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. పరలోకమందున్న దేవుడు ఎలా ఉన్నాడు చూడండి. ఆ మాట యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసం కూడా చాలు. పరలోకమందు ఎవరున్నారు? పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉన్నాడు. అందుకే సుంకరి పైకి చోట్ల, ఎందుకంటే తన బలహీనతలు ఉన్నాయి. ఒప్పుకున్నాడు, పాపినైన నన్ను ఏం చెయ్యి, కరుణించు. అందుకే ఆయన శిష్యులకు ప్రభు నేర్పిన మా ప్రార్థన ఇదే, ఈ ప్రార్థన చేయగా, ఈ ప్రార్థన చేయ, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించు, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించు. ఆ రీతిగా ప్రార్థన చేసి మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే మీరు ఏమడిగితే అది ఇస్తారు. అడుగుడు మీకు ఇవ్వబడదు. ఏమడిగితే చదవండి. కీర్తన 2వ అధ్యాయం 8వ వచనం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్యమును గాను భూమిని దిగంతముల వరకు సొత్తుగానే ఇస్తారు. ఎవరైనా మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన నరుడు కాదు. చదువుతారా? మొదటి సమయాలు 15వ అధ్యాయం 29వ వచనం. మొదటి సమయాలు 15వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు ఎవరు కాడు? నిద్రపోయేవాడు కాదు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు ఎలాంటి వాడు? నరుడు కాదు. కనుక ఆయన ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు. ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు. చదువుతారన్నమాట. జపన్య 3వ అధ్యాయం 5వ వచనం. జపన్య 3వ అధ్యాయం 5వ వచనం.
అయితే న్యాయం తీర్చే యెహోవా ఆయన. ఎవరంటే ఆయన? ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎలాంటి వాడు? న్యాయం తీర్చేవాడు. ఆయన నరుడు కాదు, మాట ఇచ్చి మర్చిపోయేవాడు కాదు. ఆయన తప్పకుండా సహాయపడతాడు. అందుకే నా పేరు పెట్టబడిన నా జనుడు తమను తాము తగ్గించుకొని ప్రార్థించాలి. అందరూ ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలోనే విమర్శ ఉంటుంది, ప్రార్థనలోనే విమర్శ వచ్చేస్తుంది. కనుక విమర్శ కాదు, ముందు ప్రార్థనలో సాత్వికత. ఒకసారి నందిగా జోబు గారు ప్రార్థన చేస్తున్నాడు సేవకులు మీటింగ్లో. అందరూ ఇచ్చారు. ఆయన తగ్గింపు, ఆయన పశ్చాత్తాపం, ఆయన తను తాను సరి చేసుకునేది, కనుక తను తాను నలగొట్టుకునేది ఆ ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తుంటే వర్తమానం కంటే ఆయన ప్రార్థనకే ప్రజలు సరిచేయబడ్డారు. కనుక ప్రార్థనలో సాత్వికత ఎలా వస్తుంది అంటే, ఉత్సరింప శక్యం కానీ మహిమాత్మైన మూలుగులతో ఆత్మ తానే మనకి ఏం చేస్తుంది? ప్రార్థన చేయనేస్తుంది. కనుక ఆ రీతిగా ప్రార్థించేటువంటి వారంగా ఉన్నారు. కనుక ఆయన వ్యాజ్యమాడేవాడు కాదు, ఆయన న్యాయం తీర్చేవాడు. ఆయన అబద్ధమాడేవాడు కాదు. సంఖ్యాకాండ 23వ అధ్యాయం ఉంది. ఆయన అబద్ధమాడేవాడు కాదు. రెండోది, ఆయన బలహీనుడు కాదు. మన బలహీనతలు ఏం చేసినవాడు? ఎరిగినవాడు. ఆయన చేతగాని వాడు కాదు, ఆయన శక్తివంతుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించి మన జీవితాల్లో, అందుకే మనం లోపలికి రావాలి. లోపలికి వస్తే అసలు విషయం ఏంటిది? ఒకసారి ఇక్కడ అక్కడ మాట్లాడతారు. అరే నువ్వు ఇది చేసావా చెప్పురా, ఇది చేసావా చెప్పురా అని అన్నాడు ఎస్ఐ గారు. ఇది చేసావా చెప్పురా. నేను చేయలేదండి, నేను చేయలేదండి. ఇక్కడ చెప్పడు కానీ లోపల తీసుకురాడు. లోపల తీసుకొచ్చి ఏం చేస్తాడు? అన్నీ చెప్తాడు. మనం ఎక్కడికి వెళ్తే మనం పశ్చాత్తాపడతాం? ప్రార్థన అనుభవంలో లోపలికి వెళితే అప్పుడు అర్థమైతే, ఆ శిలువ దగ్గరికి వెళ్తే మనం ఎంత బలహీనమో, ఎంత అవిధీలమో, ఎంతగా దేవుని కార్యం నిర్లక్ష్యపరిచామో, ఎంత అశ్రద్ధ చేస్తూ వచ్చామో, మన కొరకు ఎంతగా బ్రతికామో, దేవుని కొరకు ఎంతగా బ్రతికామో, ఆ శిలువ ప్రత్యక్ష దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి అర్థమవుతుంది. అందుకే ప్రభు అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? గదిలోనికి వెళ్ళాలా? కలిపోయారా? ఇప్పుడు ఆ పై తలుపు తీసి ఆయన చూస్తాం. ఆయన చూసినప్పుడు ఆయనలో నిన్ను చూసుకుంటాం. ఈ ఒక్క మాట చదివి మనం ప్రార్థన చేస్తాం. కీర్తన 90వ అధ్యాయం. కీర్తనలు 90వ అధ్యాయం 7వ వచనం. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి. యెషయా ప్రత్యక్షత చూడగానే తన జీవితం కనబడింది. సుంకరి కనులెత్తడానికి ఇక అర్థమైపోయింది. అలనాడు యెషయా దైవజనుడు ప్రవక్త అయినటువంటి యెషయా చూస్తేనే తన జీవితం కనబడుతూ వచ్చింది. ఇంకా నేను ఎలా చూసేది? నేను ముందే పశ్చాత్తాపడతా. ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ వచ్చినాడో ఆయనకి రిప్లై జవాబు వచ్చింది. ఏంటి అంటే, అతడు నీతిమంతుడిగా తీర్చబడి ఆ స్థలం నుండి ఏం చేయబడ్డాడు? వేషధారిగా ఉండి ప్రార్థన చేసిన వాడు వేషధారిగానే ఉన్నాడు తప్ప నీతిమంతుడు కాలేదు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎలా ఉంటారు? సూర్యుని వల్ల ప్రకాశిస్తారు. నీతిమంతుల ప్రార్థన బహు బలము కలిగినది ఉంది అంటాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అయినా అతడు ప్రార్థిస్తూ వచ్చినాడు. మరలా ప్రార్థిస్తూ వచ్చినాడు. ఆసక్తితో ప్రార్థిస్తూ వచ్చినాడు. నీతిమంతులు ఆశించింది దొరుకుతుంది. నీతిమంతుల ఆ నివాసం వర్ధిల్లుతుంది. నీతిమంతులు నిత్యం నిలిచి కట్టడం వల్ల ఉంటారు. కనుక నీతిమంతుల కోరిక ఉపయుక్తమైంది. అందుకే దావీదు కూడా ప్రార్థన చేసుకొచ్చాడు. ప్రభువా, నా నీకు ఆయాస్కరమైన మార్గం మీద ఉంటే దాని నుంచి నన్ను తప్పించి నిత్య మార్గం అనేది అనేటిగా దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో మన దేవుని సన్నిధిలో మనం సరి చేసుకుని ఆ తర్వాత సంఘక్షేమం, సమాజం యొక్క క్షేమం, పరిచర్య యొక్క అభివృద్ధి కొరకు, దేవుని యొక్క కార్యాల కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు, మన దేశ క్షేమం కొరకు, మన ప్రాంత ప్రజల యొక్క క్షేమం కొరకు, మన దేశ నాయకుల యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థించేటువంటి వారంగా ఉన్నారు. ఎంతో మంది బాధలు ఉన్నారు, బలహీనతలో ఉన్నారు, ఎంతో ఇబ్బందులు ఉన్నారు. కనుక వారికి సహాయం లేనిటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు.
వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థిస్తాం. పొదువులో ఉన్నారు, యవన బిడ్డలు చదివి ఉన్నారు, వాళ్ళ యొక్క భవిష్యత్తు కొరకు, వాళ్ళ యొక్క ఉద్యోగం కొరకు, వాళ్ళ రక్షణ కొరకు, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరే రక్షించబడి ఉన్నారు కనుక వారి యొక్క కుటుంబాల రక్షణ కొరకు మనం ప్రార్థించవలసినటువంటి బాధ్యత, భారము మన మీద ఉంది. పౌలు అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉంది. ప్రార్థించవలసినటువంటి భారం మన మీద ఉంది. మనం భారం తొలగించుకొని పారిపోయే వారంగా ఉంటే రేపు దేవునికి మనం ఏం చేయాలా? లెక్క చెప్పవలసినటువంటి వారంగా ఉన్నాం. కనుక ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారంగా ఉండేందుకు ప్రభు మనం సహాయం చేసి తోడ్పడి నడిపించింది.